పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మా జీవితాల్లో మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన నాయన ఈ గొప్ప అవకాశం బట్టి, దేవా, అందరికీ ఈ అవకాశం లేదు, మాకు మీరు ఇచ్చారు కనుక మేము ధన్యులము. ప్రభువా, అనుదినం నీ వాక్యం నేర్చుకుంటూ ఉండగా మా అనుదిన జీవితంలో మేము ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ నిదానించాలో, ఎక్కడ సమాధానపడాలో, ఎక్కడ మమ్మల్ని మేము సరి చేసుకోవాలో మీరు మాకు నేర్పిస్తూ, మీతో నడకను, మీతో ఎలా నడవాలో మీరు సాత్వికమైన మనసు ద్వారా మమ్మల్ని మందలిస్తూ, మమ్మల్ని భరిస్తూ, మమ్మల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మీరే గనక ఇట్టి భాగ్యం గనక మాకు ఇవ్వకపోతే మేము నాయన ఈరోజు మేము ఏమై ఉన్నామో అది మేము అవ్వకపోదు. కనుక మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీ వాక్కును పంపండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని అందరినీ బాగు చేయండి. ఎందుకంటే మా అంతరంగంలో మేము ఇంకా బాగవ్వాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్షలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, దేవా, ఇలాంటి అపవిత్రమైన ఆలోచనలు ఎన్నో మాలో ఉన్నాయి. కనుక వాటన్నిటి నుండి మమ్మల్ని మీరు తప్పించి, యేసు క్రీస్తు ప్రభువ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, మరి వారి అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మహిమంతా మీకు ఆపాదించు. క్రీస్తు యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. 24వ అధ్యాయాన్ని చదివినట్లయితే మనం ధ్యానం స్టార్ట్ చేసుకున్నాం. 7వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనను అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంత పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తల కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమన్నాను ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్టు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని చేత ప్రమాణం చేయించదనని. ఆ దాసుడు, ఈ దేశంలో నా వెంట వచ్చిన ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలో నేను నీ కుమారుని తీసుకుని పోవాలని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం ఈ దేశం నిశ్చితులని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఆమేన్. ఈరోజు మనం వివాహం అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మీ అందరూ కూడా ఆలోచించండి, మనందరి వివాహాలు ఇలాంటి పరిస్థితుల్లో జరిగాయి. పెళ్లి చూపులు, పెళ్లి మాటలు ఎంత వైభవంగా బంధువుల సమక్షంలో మనందరికీ మన జీవిత భాగస్వాముల ద్వారా వివాహం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. ఈ ఘనమైన వివాహ వ్యవస్థని దేవుడే ప్రారంభించారు. వివాహం అనేటప్పటికీ ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారంటారు. వివాహం అనేటప్పటికీ ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మనం గమనిస్తే ఖచ్చితంగా 3 విషయాలని చూస్తూ ఉన్నారు. నెంబర్ 1 క్యాస్ట్, నెంబర్ 2 క్యాష్, నెంబర్ 3 కలర్. ఈ 3 విషయాల్ని చూస్తూ ఉన్నారు. ఈ 3 విషయాల్ని చూసి ఏమనుకుంటున్నారని అంటే, ఇది దేవుని చిత్తం అని లాస్ట్ లో పెడతారు. దానికి మళ్ళీ సబ్ క్లాజ్,
ఏది క్యాస్ట్, క్యాష్, తర్వాత కలర్, ఇవన్నీ చూసుకొని మెచ్చుకున్న తర్వాత, నచ్చిన తర్వాత చివరిలో ఏమని పెడతారంటే ఇది దేవుని చిత్తం అని. దేవుని చిత్తం కాని విషయానికి దేవుని చిత్తం అని పేరు పెట్టి భయంకరంగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. దేవుని చిత్తము అనే మాటకి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుని చిత్తం అనేది చాలా పెద్ద మాట అండి. అంత సులువైన మాట కాదు అది. దేవుని చిత్తం అందరూ నెరవేర్చలేరు. దేవుని చిత్తం అనేటప్పటికీ అది చాలా, అంటే మామూలు విషయం కాదు అసలు. నేను చెప్తున్నాను కదా, అస్సలు మామూలు విషయం కాదు. దేవుని చిత్తం అంటే అది చాలా అత్యున్నతమైనది. మనం ఏం కాకుండా దేవుని చిత్తం అంటూ ఉంటాం. కాబట్టి అలా అనకూడదు. ఎందుకంటే మనకిష్టంగా మనం ఏదో కట్నం సంపాదించుకోవాలి, కట్నం రావాలి నా కొడుక్కి, లేదా నా కొడుక్కి పలానా ఉద్యోగస్తురాలు రావాలి, పలానా ఉద్యోగం చేసుకొని ఏదో కొంత డబ్బు తెచ్చుకోవాలి అని ఆశలు మనకు ఉంటాయి. సేమ్ కులంలో నుంచి రావాలి. ఈ ఆశలు ఉన్నోళ్ళు దేవుని చిత్తం అనే మాట ఆడకూడదు. ఎందుకంటే దేవుని చిత్తం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు దేవుని చిత్తం అన్న వాళ్ళకి ఇంకా ఆశలు ఉండకూడదు. ప్రభువా నువ్వు ఎవరిని చూపిస్తే నేను వాళ్ళని చేసుకుంటాను, నువ్వు ప్రభువా ఫలానా వ్యక్తి అని నువ్వు నాకు చూపిస్తే ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను అని అనుకోవాలి. పేరేమో దేవుని చిత్తం పెడతారు, కానీ ఆ లిస్ట్ ఎజెండా చూస్తే మొత్తం క్యాస్ట్, కలర్, క్యాష్ వీటి మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. అయితే ఈరోజు సమాజంలో ఇవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. అన్ని చూసుకొని అన్ని నచ్చిన తర్వాత దేవుని చిత్తం అంటాం అన్నమాట. దేవుడు చాలా ఒక పక్క నవ్వుకుంటారు పరలోకంలో, రెండో పక్క కోపడతారు మన మీద. ఎందుకంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం కదా. ఎందుకు నవ్వుతారు దేవుడు అని అంటే, మన అమాయకత్వాన్ని చూసి. వీళ్ళేమో అన్ని వీళ్ళకి నచ్చిన పనులే చేస్తున్నారు, వీళ్ళకి నచ్చినట్టుగానే అన్ని పొలం చూసుకుంటున్నారు, డబ్బు చూసుకుంటున్నారు, రంగు చూసుకుంటున్నారు, తీరా మళ్ళీ నన్ను లాగుతారేంటి మధ్యలో కానీ దేవుడు నవ్వుకుంటారు అన్నమాట. మరొక పక్క దేవుడిని కోపడతారు. కాబట్టి సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం కావాలనుకుంటున్న క్రైస్తవులు ఎందరున్నారో ఈరోజు. స్వస్థతలు కావాలనుకుంటున్న క్రైస్తవులు ఉన్నారు, అద్భుతాలు కావాలనుకుంటున్న క్రైస్తవులు ఉన్నారు, అగ్ని అనుకొని అగ్నిని కావాలనుకుంటున్న క్రైస్తవులు ఉన్నారు. కానీ సత్యం ఎవరికి అవసరం? సత్యాన్వేక్షకులు, సత్యాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదొక పెద్ద ప్రశ్నే. ఈరోజు సత్యాన్వేక్షకులకు 24వ అధ్యాయం ఆదికాండంలో ఒక మంచి విషయాన్ని ప్రభు మనకు బయలుపరచనే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం అనే పదం మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నారో అందులో మీ ఇష్టం అనేది ఏది ఉండకూడదు. అప్పుడే ఆ పదాన్ని వాడండి. మొత్తం ఇష్టాలన్నీ పెట్టి మళ్ళీ దేవుని చిత్తం అనొద్దు. మొన్న ఒక అబ్బాయి అలాగే పెళ్లి సంబంధం చూడండి పాస్టర్ గారు అన్నారు. సరే నాయన చూద్దాం, ఏంటి నీ క్వాలిఫికేషన్ అంటే డబుల్ పీజీ అన్నాడు. మంచిది. ఏం చేసావంటే లండన్ లో ఫలానా జాబ్ అన్నాడు. వెరీ గుడ్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చాను, ఇక్కడ మా మమ్మీ డాడీతో ఉందామని ఇక్కడికే వచ్చాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మంచిది. మరి ఏంటి పరిస్థితి అని అంటే అన్ని నాలాగే ఉండాలి, నా రంగులోనే ఉండాలి, నాలాగే చదువుకోవాలి, నాలాగే మాట్లాడాలి, దేవుని భయం ఉండాలి, అన్ని బాగుండాలి. కట్నం పరిస్థితి తర్వాత మాట్లాడతాను లేదు, కట్నం అది పెద్ద విషయం కాదన్నాడు. అన్ని తను అనుకున్నవన్నీ ఒక లిస్ట్ తయారు చేశాడు. తయారు చేసి చివరిలో ఒక మాట అన్నాడు. ఏంటంటే దేవుని చిత్తమై ఉండాలండి అని. నీకు ఎంత పెద్ద లిస్ట్ ఉంది, ఎంత పెద్ద ఎజెండా ఉంది, అంతా నువ్వే ముందు నిర్ధారించుకున్నావు. ఇలా ఉంటేనే నువ్వు ఒక అమ్మాయిని చేసుకుంటానని పెట్టి మళ్ళీ దేవుని చిత్తం అంటావేంటి? ఒకవేళ జాగ్రత్త చెప్తాను వినండి. ఒక వ్యక్తి నాకంటే పెళ్లి అయిపోయింది, పెళ్లి కాలేని వాళ్ళకి ఇదొక మెసేజ్ అవ్వాలి. దేవుని చిత్తం నేను నెరవేరుస్తాను అనుకున్న ఒక
యవనస్తురాలు ఎలా ఉండాలని అంటే, ప్రభువా నువ్వు ఎవరిని చూపిస్తే నేను వాళ్ళని చేసుకుంటాను. ఒకవేళ ఒక అనాథను చూపించావు అనుకో, నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను. చదువు, రంగు, కులం కాదు ప్రభువా, నువ్వు చూపిస్తే నేను చేసుకుంటాను. అలాంటి దమ్ము, అలాంటి సత్తా, వెన్నుపూసలో అలాంటి బలం మీకు ఉన్నప్పుడు దేవుని చిత్తం అనే పదం వాడండి, లేకపోతే వాడద్దు. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ వివాహం అనే విషయంలో మాట్లాడేటప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అన్ని వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ కోరుకుంటారు, చివరిలో దేవుడి చిత్తం అంటారు. అప్పుడు నాలాంటి వాడికి ఏంటిలు ఇలాగ అనేస్తున్నారు, దేవుడి పేరుని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు కదా, దేవుని చిత్తం అంత చీప్ గా ఉంటుందా? దేవుని చిత్తం అయ్యో కట్నంలో బేరసారాలారి ఇలా ఉంటుందా? దేవుని చిత్తం అలా ఉండదు, అంత చీప్ గా ఉండదు. హల్లెలూయా. ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ బ్రదర్ కి బ్లడ్ లో క్యాన్సర్ ఉంది. వినండి, బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఈ అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ ఉన్నదన్న సంగతి ఈ అమ్మాయికి తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో సేవ చేస్తారు ఈ దంపతులు ఇద్దరు. ఇప్పుడు దేవుని చిత్తం వీళ్ళిద్దరి మధ్య ఉందా అని అంటే, ఆ అమ్మాయి నన్ను అడిగితే చెప్తుంది, ఎందుకమ్మా బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసి ఎందుకు పెళ్లి చేసుకుంది అని అడిగితే అమ్మాయి చెప్తుంది, దేవుని చిత్తం అండి, నన్ను ఆ అబ్బాయిని చేసుకోమన్నాడు దేవుడు, నేను చేసుకున్నాను. అది దేవుని చిత్తం అంటే. అతనికి చాలా డబ్బు ఉంది, అన్నిటిని వదిలేసాడు అబ్బాయి. చూడండి దేవుని చిత్తం ఎంత బాగుంది. కోట్లు వాళ్ళ నాన్నకి అన్ని వదిలేసి ప్రభు సేవకు వచ్చాడు, వెళ్ళేసారు కుటుంబం. మీ డబ్బు వద్దు, మీ దరిద్రం వద్దు నాకు అని చెప్పి వచ్చాడు. అమ్మాయి కూడా అబ్బాయి డెడికేషన్, సమర్పణని, దేవుడిలో అతను వేసిన అడుగు చూసి ఆ అమ్మాయి కూడా అబ్బాయిని చేసుకొని ఇప్పుడు హ్యాపీగా సేవ చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం అంటే ఎలా ఉంటది అంటే, యోసేపు మరియమ్మల దగ్గర మనం నేర్చుకోవచ్చు. గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన. దేవుడు స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై మరియను పెళ్లి చేసుకో అని చెప్పగానే యోసేపు మరియను పెళ్లి చేసుకో. అది దేవుని చిత్తం అంటే. లాంగ్ లిస్ట్ పెట్టుకొని బయోడేటాలో క్యాస్ట్ ఫలానా, సేమ్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, సేమ్ క్యాస్ట్ అబ్బాయి కావాలి, సొంత ఇల్లు ఉండాలి, అవి 3 ఫ్లోర్లు ఉండాలి. మళ్ళీ ఇంకొంతమంది ఉంటారు ఆడపడుచులు ఉండకూడదు, అవి కూడా రాసేస్తారు బయోడేటాలో. ఇంకొంత తెలివైన వాళ్ళు ఉన్నారు, అత్తగారులు ఉండకూడదు, మామగారులు ఉండకూడదు. ఇన్ని నువ్వు పెట్టుకొని మళ్ళీ దేవుని చిత్తం అంటావు ఎందుకు? అది నీ చిత్తం కదా. ఇంకా అర్థమవుతుంది, అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాకపోతే నన్ను తిట్టుకోండి, లైవ్ అయిపోయినా 1 గంట. ఏంటి పాస్టర్ గారు ఎలా మాట్లాడారు? నీ చిత్తం అంతా పేపర్ మీద రాసుకొని మళ్ళీ చివరిలో దేవుడి చిత్తం అంటే ఏంటి? పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థన చేయండి. ఏం చేస్తాం ప్రార్థన? నీ చిత్తం నెరవేరాలన్నా, నీ ఉద్దేశాలు నెరవేరాలన్నా, నీ రాజ్యం కట్టబడాలన్నా. కాబట్టి మన మైండ్ సెట్ మారాలి. మనకి పెళ్ళిళ్ళు అయిపోయాలండి చాలా మందికి. కనీసం ఇప్పటికైనా మన మైండ్ సెట్లు మారితే మన పిల్లల భవిష్యత్తులో మనం చేసిన తప్పులు వాళ్ళ జీవితాల్లో వచ్చాయి. నా వివాహం విషయంలో అయితే ఈ తప్పులు ఏమి జరగలేదు. ఎందుకనంటే దేవుడు నాకు అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయికి నన్ను చూపించారు, నాకు అమ్మాయిని చూపించారు. పెళ్లి అవ్వక ముందు చాలా మంది నాకు మందు పెట్టారని కూడా కొన్ని నిందలు వేశారు. కానీ దేవుడి కార్యాలు వాళ్ళకి ఏమర్థమవుతాయి? అర్థమవు. ఇప్పుడు అర్థమవుతుంది మళ్ళీ దేవుని కార్యాలు ఏంటని. సో దేవుని చిత్తం ఎప్పుడు నీకు నచ్చినట్టుగా ఉండదు. దేవుని చిత్తం ఎప్పుడు క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. దేవుడు చిత్తం నువ్వు నెరవేర్చలేనప్పుడు దేవుని చిత్తం అనే పదం ఎత్తక 3వ ఆజ్ఞ ప్రకారంగా నువ్వు పాపం చేస్తావు. పదాజ్ఞలో 3వ ఆజ్ఞ నా నామమును వ్యర్థంగా ఉచ్చరించు. సో 3వ ఆజ్ఞ ప్రకారంగా భయంకరమైన పాపం చేస్తున్నావు. డోంట్ యు ఎవర్ అటర్ the word God's will until and unless you can fulfill it. దేవుని చిత్తం అందరూ నెరవేర్చలేరు. అంటే ఒక దైవజనుడిగా చెప్తాను, అందరూ దేవుని చిత్తం నెరవేర్చలేరు. నెరవేర్చగలిగిన వాళ్ళలో సమర్పణ ఉండాలి.
తెగింపు ఉండాలి. లోకంలో చచ్చిపోవాలి, కులానికి చావాలి, మతానికి చావాలి, డబ్బుకు చావాలి, అందానికి చావాలి. ప్రభువా నువ్వే చెప్తే నేను అది చేస్తాను. నో డిమాండ్స్, నో కంప్లైంట్స్. ఫలానా అడుక్కున్నాడు వెళ్తున్నాడు, ఆ వ్యక్తిని నువ్వు చేసుకోవాలంటే చేసుకోవాలంతే. ఉందా సత్తా మనకి? ఫలానా చర్చిలో అబ్బాయిని చేసుకో, నీ వేరే క్యాస్ట్, అబ్బాయి పేదోడు కానీ దైవభక్తిలో ఉన్నాడు, లేదా అబ్బాయిని నేను మార్చుకోబోతున్నాను, నువ్వు అబ్బాయిని చేసుకో అంటే వీళ్ళు అబ్బాయిని చేసుకోగలగాలి. నీకు నచ్చి కాదు, దేవుడికి నచ్చి. నిజంగా అలాంటి బిడ్డలు ఈ రోజుల్లో కొంత ఉన్నారు, లేరని కాదు, కానీ ఇంకా ఎక్కువ అవ్వాలి. వాళ్ళ ద్వారా దేవుని చిత్తం, దేవుడి రాజ్యం కట్టబడుతుంది. ఇక్కడ కూడా మనం గమనిస్తే అబ్రహాము ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజర్ పెద్ద అధ్యాయం కదా, నేను వచనం వెంబడి వచనం కాకుండా కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఎలియాజర్ని పిలిచి, ఎలియాజర్ ప్రభువా చెప్పండి, యజమానుడా చెప్పండి, నీ చెయ్యవు నా తొడ కింద పెట్టు, ఒట్టేసి చెప్పి, ఇప్పుడు ఇదిగో మా బంధువులు ఉన్న ఊరికి నువ్వు వెళ్ళాలి. నాహోరు పట్టణం, నాహోరు నా అన్న దమ్ములు ఉన్న ఊరు నాహోరు పట్టణానికి వెళ్ళి అక్కడ నీ యజమానుడు అంటే నేను, నా కొడుకు, నీ యజమానుని కొడుకు అయిన ఇస్సాకుకి నువ్వు ఒక ఆడపిల్లని తీసుకొని రావాలి. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా ఈ పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని తీసుకొని నేను ఇబ్బంది పడదలుచుకోలేదు. ఎందుకంటే హాగర్ మహాతల్లి వచ్చింది ఇంట్లోకి, ఎన్ని గొడవలు అయ్యాయో నువ్వు చూసావు, ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ పరిస్థితులు నువ్వు చూసావు. ఇన్ని పరిస్థితులు ఇలా ఉండగా మరి నా కోడల పరిస్థితి మాత్రం అలా ఉండదలుచుకోలేదు. కాబట్టి నా రక్త సంబంధికుల్లోనే ఒక అమ్మాయిని పట్టుకొని రావయ్యా ఎలియాజరు అని ఎలియాజరు చేత ఒట్టు పెట్టించుకుంటాడు యజమానుడైన అబ్రహాం. చూస్తే అక్కడ అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడయ్యాడు. శారమ్మ చనిపోయారు. 137వ సంవత్సరం అబ్రహాంకి వచ్చిన టైంలో శారమ్మ 127వ సంవత్సరంలో చనిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత వృద్ధుడైపోయాడు, ఒంటరుడు అయిపోయాడు అబ్రహాం. ఇప్పుడు పోయిన భార్య స్థానంలో అబ్రహాం ఎవరిని పెట్టి చూసుకోవాలనుకుంటున్నాడు అంటే తన ఇంట్లో కోడల్ని వస్తే మరి ఆ ఇంటి పనులు అవన్నీ కూడా కోడలు చూసుకుంటదనే ఆలోచనలో. ఎందుకంటే లేట్ సంతానం, 100వ సంవత్సరంలో పుట్టాడు ఇస్సాకు. కాబట్టి ఆ లోటు భర్తీ చేస్తుందని కోడల్ని వెతకడం ప్రారంభించాడు. అప్పటికి ఇస్సాకుకి 37 సంవత్సరాలు, 37వ ఏట పెళ్లి చేస్తున్నాడు. ఇంచుమించు 37-40 సంవత్సరాల మధ్య. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ పాయింట్ జాగ్రత్తగా మనం గమనించాలి. అన్ని విషయములలో కూడా, ఇటు ఆర్థికంగా, సామాజికంగా, పలుకుబడి విషయంలో, రాజకీయంగా, ధనపరంగా, అన్ని విధాలుగా, మనుష్య బలములలో, మనుషులు చుట్టూరు మనుషులే, అన్ని విధాలుగా జ్ఞానము అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు అబ్రహాం తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చెయ్యక. అన్నిట్లో ఆశీర్వదించబడిన అబ్రహాం తీసుకుంటున్న ఒక నిర్ణయం బాగా వినాలి. తన కొడుక్కి కనానీయులలో ఏ సంబంధము కూడా చేసుకోవడానికి ఒక స్ట్రిక్ట్ డెడికేషన్. పెళ్ళి అవ్వని వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఈరోజు ఈ మెసేజ్ వింటే, పెళ్లి విషయంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలి అని అంటే, కనానీయులతో ఎట్టి పరిస్థితుల్లో సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అబ్రహాం. ఎందుకంటే ఐగుప్తీరాలైన హాగర్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి గొడవలు జరిగాయో తెలుసు అబ్రహాంకి. ఇప్పుడు మళ్ళా అలాంటి గొడవలే మళ్ళీ జరగడం అబ్రహాంకి ఇష్టం లేదు కనుక అనుభవంతో ఇలా చేస్తున్నాడు అనమాట. కొందరు ఉంటారు తెలివైన వాళ్ళు, ఏంటనంటే పర్లేదండి కనానీయులైనా, అంటే కనానీయులు అంటే దేవుడిని ఎరగని వారు అనమాట, విశ్వాస జీవితం లేనివారు, నిజ దేవుడిని, నిజ రక్షకుడిని, యేసు రక్త ప్రోక్షణను
నమ్మని వారు యేసు శిలువ యాగాన్ని అర్థం చేసుకోలేని వారు. వీళ్ళేమనుకుంటారంటే, లేదని నేను మార్చేస్తానండి. మార్చినందుకు ఇదేమన్నా ఒక జత బట్టల? మీకు అర్థమవుతుందా? ఇవేనా జత బట్టలండి మార్చినందుకు? లేదా గోడలకు వేసుకునే సున్నమా? ఈ సంవత్సరం ఎంతో వచ్చే సంవత్సరం ఇంకో సున్నం వేసుకుందాం అన్నది కాదే. ఒక మనిషి మనస్సు, పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఒక మనిషి పెరిగిన పద్ధతిని మార్చడం అంత సులువు కాదు. మనం అనుకున్నంత సులువు కాదు. అదే పరిశుద్ధాత్ముడు మార్చాడు అనుకోండి, అది ఆయన ఒక్కడికే సాధ్యం. ఏ మానవుడికి ఇది అసాధ్యం. కొందరు ఉద్రేకంలో ఏమనుకుంటారని అంటే, లేదండి నేను మార్చేస్తానండి. వెల్ అండ్ గుడ్, నువ్వు మార్చేస్తే పర్లేదు. నువ్వు మార్చేస్తే మారిపోయేవాడికి ఇంకొకరు కూడా మార్చగలరు కదా. అనకూడదు, మార్చేస్తానన్న వాళ్ళ మీద ఇష్టం ఉన్నంత వరకు, మోజు ఉన్నంత వరకు మారుతారు. ఆ తర్వాత సో కొన్ని జాగ్రత్త, ఉద్రేకంతో తీసుకోకూడదు నిర్ణయాలు. అన్ని కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మారిస్తే ఇంకా వ్యక్తికి తిరుగు ఉండదు. అయితే ఇంకొన్ని ఆలోచనలు కూడా చెప్తాను. కొందరు ఇలాగే అవిశ్వాసులతో సంబంధం పెట్టి పెళ్లి చేసుకొని, ఒకవేళ వాళ్ళు భవిష్యత్తులో కనుక మారారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా క్లెయిమ్? ఇగో నేను పెళ్లి చేసుకొని నా భర్తను నేను మార్చుకున్నాను అంటారు. చాలా పొరపాటు స్టేట్మెంట్ అది. మీరు పెళ్లి చేసుకోబట్టి మారడం కాదు, దేవుని కృప, ఆ వ్యక్తి మారాడు అంతే. కానీ గత మిగిలిన రక్షణ పొందక ముందు అతనితో నువ్వు పడిన కష్టాలు ఎన్ని ఒకసారి గమనించాలి. కాబట్టి మంచి జరిగితే మంచిగా తీసుకుంటాం, చెడు జరిగితే చెడుగా తీసుకుంటాం, వేరే సంగతి. కానీ అబ్రహాం ఇక్కడ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏంటంటే, కనానీయులలో ఒక్క దాన్ని కూడా నువ్వు తీసుకొచ్చి నా కోడలుగా నువ్వు చెయ్యకూడదు అని స్ట్రిక్ట్ గా ఎలియాజర్కి కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞనిస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి ఆజ్ఞని పాటించగలిగితే మంచిదే. లేదండి నేను నాకు నచ్చిన వ్యక్తిని చేసుకుంటాను, నేను మార్చుకుంటాను అంటారా? మంచిది, అది కూడా ఒకవేళ మీరు మార్చుకోగలిగితే. కానీ పర్యవసానాలు ఎవరు అనుభవించాలి? నిర్ణయం తీసుకున్న వాళ్ళే. కాబట్టి బైబిల్లో మనకి ముందుగా ఉన్న దైవజనులు, భక్తులు, వారు అవలంబించిన మార్గంలో మనం వెళ్ళడం చాలా శ్రేయస్కరం. లేదు, ఒకవేళ ఇండివిజువల్ గా పరిశుద్ధాత్ముడే నాకు చెప్పారండి పర్వాలేదు అని అనుకుంటే, వెల్ అండ్ గుడ్. నీ నిర్ణయానికి నువ్వే బాధ్యురాలు కాబట్టి మంచిది. అది కూడా ఒక ఇండిపెండెంట్ డెసిషన్ తో ముందుకెళ్ళడం కూడా అభినందనీయమే. వెరీ గుడ్. తర్వాత చూద్దాం. పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడైన, భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నా చేత ప్రమాణము చేయించదనను. ఆ దాసుడు, ఈ దేశంలో నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలని అని అడుగగా, అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నాకు చాలా నచ్చిన వాక్యం అండి. ఈరోజు చదువుతుంటే నా దృష్టి అంతా ప్రతిసారి నా బైబిల్ స్టడీలో, ఇప్పటికే ఒక 3వ అనుకుంటా చదవడం బైబిల్ ఫస్ట్ నుంచి, డీటెయిల్ బైబిల్ స్టడీలో ఈ 10 సంవత్సరాల్లో ప్రతిసారి నా బైబిల్ స్టడీలో రొటీన్ గా నేను ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు ఒక వచనానికి నేను స్టిక్ అయిపోతాను. ఒక వచనం నాకు సో పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఈసారి చదువుతున్నప్పుడు నాకు 6వ వచనం చాలా హృదయానికి హత్తుకుంది. అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. చాలా చాలా ఒక డిసిప్లిన్ కనిపించింది, ఒక తీర్మానం కనిపించింది, ఒక త్యాగం కనిపించింది. అబ్బా, భక్తుడండి ఈయనండి అనిపించింది. కోడల్ని కోరుకున్నాడు రక్త సంబంధంలో, కానీ తిరిగి నా కొడుకు మాత్రం అక్కడికి వెళ్ళకూడదు. ఎలియాజర్, నువ్వు వెళ్ళు, నా స్వదేశానికి వెళ్ళు. అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరూ విస్తరించి ఇప్పుడు అభివృద్ధి చెందుంటారు. అక్కడికి వెళ్ళి ఒక పిల్లని తీసుకొని రా. ఎలియాజర్ అన్నాడు, నా యజమాని ఒకవేళ ఆ పిల్లగాని ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకెళ్ళట. అబ్బా, ఏం వాగ్దానం అండి! వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్పోడు, అద్వితీయుడు, సార్వభౌముడు, అందులో తిరగలేదు.
వాగ్దానం పొందుకున్న భక్తుడు ఎలా అంటాడో చూడండి. సొంతూరే కదా, సొంతూరే కదండి. సొంత పెదనాన్న చిన్నాన్న పిల్లల దగ్గరికి వెళ్ళడంలో తప్పే ఉంది. మనమైతే ఏం చేస్తాం? ఆయన అబ్రహాంలో సొంతలు కదా ఉండిపోయాడు అనుకో నా కొడుకు, దేవుడు వాగ్దానం ఏమవ్వాలి? ఏమండి, ఈ రోజుల్లో రెండు మనస్తత్వాల మధ్య క్రైస్తవులు కొట్టుమిట్టాడుతున్నారు. ఒకటి, ముందుకు వెళ్దామా, స్ట్రిక్ట్ గా డిసిప్లైన్ గా ఉందామా, ఒకటి దేవుడు. రెండోది, ఇంత స్ట్రిక్ట్ గా ఉండలేమండి, కొంచెం అటు ఇటు కుడి ఎడమ కాంప్రమైజ్ అయిపోదాం అన్న వాళ్ళు. జాగ్రత్తగా ఇక్కడ అబ్రహాం ముందడుగు వేసాడు తప్ప కాంప్రమైజింగ్ అడుగు వేయలేదు. బహుకాలపు వృద్ధుడు, బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్న అబ్రహాం అంటున్నాడు ఎలియాజర్తో, నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకెళ్ళను. ఎలియాజర్ అంటాడు, అయ్యా ఆ పిల్ల నన్ను నమ్మి కనుక రాకపోతే నీ కొడుకుని అక్కడికి తీసుకెళ్ళి అప్పుడు ఆ పెళ్లి చేస్తానంటే, బాబు పిల్ల రాకపోయినా పర్వాలేదు, నా కొడుకును మాత్రం నేను విడిచిపెట్టిన హారాను దేశంలోకి నువ్వు తీసుకొని వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఆర్ డిసిప్లైన్! నేను విడిచిపెట్టిన పద్ధతుల్లోకి నా కొడుకుని తీసుకెళ్ళొద్దు. నా కొడుకు వాగ్దాన పుత్రుడు. At the time of 100 years, నేను 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డయా, ఆ బిడ్డలో వాగ్దానం ఉంది. ఆ బిడ్డ ద్వారా దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ యేసు నాథుని ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. అతను పుట్టుక కారణజన్ముడు. అతన్ని మాత్రం హారాన్లోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టినాడు. హల్లెలూయా. పాత తిత్తులుగా లేరు, కొత్త తిత్తులుగా ఉన్నారు అబ్రహాం. ఈరోజు చర్చిలో చూసుకుంటే పాత తిత్తులే, కానీ ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం వచ్చి కొత్త ద్రాక్ష రసం తాగేసి వెళ్ళిపోతుంటారు. కానీ తిత్తులేవి పాతవే, పాత జీవితమే, పాత కులమే. కొందరు మనోళ్ళు అంటారు. మనోళ్ళు దీనికి మనోళ్ళు అంటే నువ్వు యేసు రక్తంలో కనబడలేదు, నువ్వు యేసైని ఇన్సల్ట్ చేస్తున్నావు. యేసు రక్తాన్ని అనుమానిస్తున్నావు. మన అనేది మన నోట రాకూడదు, అది శాపం, పాపం. చూడండి, అబ్రహాము ఆ కొడుకుని మాత్రం ఆడ తీసుకెళ్ళగా, సో స్ట్రిక్ట్ పేరెంట్, నిజంగా గొప్ప దైవుడు. అందుకే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. కొద్దిగా నేర్చుకుందాం. డీటెయిల్ బైబిల్ స్టడీలో మనందరం పార్టిసిపేట్ చేస్తున్నాం. దేవుడు నాకు ఒక మంచి ఫోన్ ఇచ్చారు, మంచిగా ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఇచ్చారు, మంచి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఇచ్చారు. ఎందుకు అని అంటే మీ అందరికి రోజు వాక్యం చెప్తున్నాను. మీ బిజీ షెడ్యూల్స్ లో మీకు వీలైనప్పుడల్లా పార్టిసిపేట్ చేస్తున్నారు, మంచిది. కానీ విన్న ఈ రోజు ఈ క్లాస్ బట్టి కొంత రూపాంతరం, కొంత పాత తిత్తులు కొత్తగా మార్చేసుకోండి. కొత్త తిత్తులు కొత్త ద్రాక్షరసం వేసుకోండి. దుష్టుడు రాజ్యాన్ని పడగొట్టండి, దేవుడి రాజ్యాన్ని కట్టండి. ఇంతకు మించి మనం ఏం చేయగలం భూమి మీద? తర్వాత నా తండ్రి డాడీ చదవ నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ఎలియాజర్ చిన్న డౌట్ పెట్టాడు అబ్రహాంకి, ఒకవేళ రాకపోతే, ఒకవేళ స్త్రీ ఇష్టపడని ఎడల అని డౌట్ పెట్టాడు. 5వ వచనం 3వ లైన్. ఆ డౌట్ కి అబ్రహాం ఏమంటున్నాడనంటే, భూమి ఆకాశములను సృజించిన పరలోకమందున్న తండ్రి నన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత ఆశీర్వదించి అన్ని ఇచ్చి నాకు ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కదా, ఆ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు అని తీసుకొచ్చాడు కదా ఇక్కడికి, ఇన్ని విజయాలు ఇచ్చాడు కదా, ఇంత డబ్బుని ఇచ్చాడు కదా, ఇంత సైన్యాన్ని ఇచ్చాడు కదా. ఎలియాజర్, ఆ దేవుడు నీకు ముందుగా ఒక దూతను పంపుతాడు.
ఎలియాజరు అనుమానం మధ్యలో పెడితే అబ్రహాం ఎవరిని పెడతాడు మధ్యలో? దేవుణ్ణి పెడుతున్నాడు. అదండి భక్తి జీవితం. దేవుణ్ణే తీసుకొచ్చి మధ్యలో పెడుతున్నాడు. అబ్బా అబ్రహాం, టుడే ఐఎమ్ లెర్నింగ్. నేను ఈరోజు నేర్చుకుంటున్నాను అబ్రహాం జీవితంలో చాలా విషయాలు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మాటలు చెప్పడం కాదు, క్రియాపూర్వకమైన విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతాడు. అబ్రహాం ఈరోజు మనందరికి సాక్షిగా ఒక బోధకుడుగా ఉన్నాడు. అబ్రహాం చెప్తున్నాడు, నాకు ఇంత వాగ్దానం ఇచ్చి ఇక్కడ నన్ను నిలబెట్టిన ఆ పరలోకపు దేవుని దూత నీకు ముందుగా వెళ్తారు ఎలియాజర్. నువ్వు వెళ్తావు, నా కొడుకు కోడల్ని తీసుకొస్తావు. ఏదో జరిగిపోయినట్టు చెప్తున్నాడు. జరిగిపోయినట్టే. అది జరగదని ఎలియాజర్ అనుకుంటుంటే ఎలియాజర్కి చెప్తున్నాడు, అరే బాబు జరగదు కాదు, జరుగుతుంది, నువ్వు వెళ్తావు, తీసుకొస్తావు. ఎందుకంటే నీ ముందు ఎవరు వెళ్తున్నారు? దేవుని దూత. ఆయన ముందెళ్ళి అన్ని సెట్ చేసేస్తాడు అక్కడ. నువ్వు వెళ్ళగానే నీ పని అయిపోద్దు, పో. బహుకాలపు వృద్ధుడు అంట. బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్న అబ్రహాం అంటున్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నీ పని అయిపోద్ది, వెళ్ళి ఎలియాజర్. మన జీవితంలో చాలా మంది అనుమానాలు పెడతారండి మనతో. మన విశ్వాస యాత్రలో వచ్చి ఇది అవుద్దా, ఇది జరుగుతుందా, ఇదెందుకు, అదెందుకు, బోల్డ్ అనుమానాలు పెడతారు. అబ్బో, అలా అనుమానం పెట్టినప్పుడు మనం ఏం పెట్టాలి? దేవుణ్ణి అడ్డు పెట్టాలి మధ్యలో. దేవుణ్ణి తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి. అప్పుడు అనుమానం పెట్టినోడిలో కూడా దేవుని విత్తనము విత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇద్దరు అనుమానం ఉన్న వ్యక్తులు కలిస్తే బూడిది, జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అన్నట్టు, ఇద్దరు అపనమ్మకం ఉన్న వాళ్ళు కలిస్తే అక్కడ రాలేదు బూడిదే. కానీ ఒక విశ్వాసి, ఒక అంటే అపనమ్మకం ఉన్న వ్యక్తి, అంటే విశ్వాసి ఈ వ్యక్తి కూడా, కానీ ఆ క్షణం అపనమ్మకంలో ఉన్నాడు. ఇంకొక విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్న వ్యక్తితో కలిసినప్పుడు ఏమవుతుందంటే విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. మండే బొగ్గు, ఆరిపోయిన బొగ్గు. ఇప్పుడు ఈ మండే బొగ్గుతో ఈ ఆరిపోయిన బొగ్గు పెడితే ఏమవుతుంది? ఈ ఆరిపోయింది కూడా ముట్టుకుంటది, రాజేసుకుంటది. అలాగా ఎలియాజర్ అపనమ్మకంలో ఉంటే అబ్రహాం అపనమ్మకాన్ని దూరపరిచేలా దేవుని దూత నీకు ముందుగా వస్తారు. అబ్రహాం, ఎలియాజర్ అక్కడ చూడండి స్టేట్మెంట్, నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ డన్, యాజ్ ఇఫ్ అది జరిగిపోయినట్టే. ప్రొఫెసీ, ప్రాఫిట్, అబ్రహాం ఇస్ మై ప్రాఫిట్ అన్నాడు కదా దేవుడు ఎబిమెలెక్ దగ్గర. అతడు నా ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతికెదవు. అబిమెలెక్ అబ్రహాం మీద కంప్లైంట్ చేస్తాడు, అబద్ధం ఆడాడు కదా అంటారే, నీకు అవన్నీ అనవసరం, నువ్వు ఎవరి భార్యనైతే తీసుకొచ్చో నువ్వు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా, అబ్బాయి ఫైన్ కూడా కట్టాలి. అలా కాదండి దేవుడు గారు, అబద్ధం రే, నీకు అనవసరం, అతడు నా ప్రవక్త, వెళ్ళు, మాట్లాడక ఇంక మరో మాట. అతను అబద్ధం ఆడినా నా ప్రవక్త, నేను ఎంచుకున్నాను, నా స్నేహితుడు, నాకు అతనితో పని ఉంది. నోరు మూసుకొని వెళ్ళి నేను చెప్పినట్టు వెళ్ళి తన భార్యను తనకు అప్పచెప్పి, అంతేకాదు నా ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడే నువ్వు బ్రతుకుతావు, లేదు చేస్తావు. ఇక్కడ కూడా చూడండి, ప్రవక్త పని చేస్తున్నాడు అబ్రహాం. నువ్వు వెళ్ళి నా కొడుక్కి కోడల్ని భార్యను తీసుకొస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందుతావు, కానీ నీవు నా కుమారుని ఎక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాడండి, ఎంత స్ట్రిక్ట్ అండి, ఎంత జాగ్రత్త పరుడండి. ఒకవేళ ఆ పిల్ల అప్పటికి ఆ దూత వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఆ పిల్ల ఇష్టపడలేదు అని అనుకొని ఒకవేళ రాకపోతే అయినా పర్వాలేదు, పెళ్లి కొద్ది లేట్ అయినా పర్లేదు, కానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకొని పోకూడదు. ఆ దాసుడు తన యజమానుడుగా అబ్రాహాము తొడక్కి తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసింది. అతను తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయింది.
అతడు లేచి ఆరామ్న హరాయిలో ఉన్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేరుకున్న వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావిలో తన ఒంటెలను మోకరింప చేసి ఆగాడు. ఈయన ఎలియాజర్, దమస్కు ఎలియాజర్ మొత్తం అన్ని ప్యాక్ చేసుకున్నాడు. ఒంటెలు 10 ఒంటెలు అంట. తన ఇంటిలో ఉన్న తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాడు. జనరల్ గా కొడుక్కి పెళ్ళైనప్పుడు ఆ ఆడపిల్ల ఇంట్లో ఉండే శ్రేష్టమైన వస్తువులన్నీ నా పంపకొచ్చేస్తాయని కోరుకుంటారు. ఆడపిల్ల దగ్గర ఎంత ఉందో మొత్తం రాబెట్టుకుందాం అని ఆశపడే స్వార్థపరులు ఉన్న ఈ లోకములు అంచె దినములలో పెరిగిపోతాయంట. ఆశలు ఏం తగ్గిపోద్దంట? ప్రేమ తగ్గిపోతుంది, అసూయలు పెరిగిపోతుంది, ధనాపేక్ష పెరిగిపోతుందంట అంచె దినములు. కానీ ఇక్కడ ఎలియాజరు ఆడపిల్ల ఏం చేస్తుంది, ఆడపిల్ల ఏమి ఇస్తుంది అని కాదంట. ఆడపిల్లకి ఇవ్వడానికి ఎలియాజరు తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైనవి. వావ్, హల్లెలూయా. అందరూ అనుకుంటారు ఏముందిలేండి, కోడలకే కనిపెట్టారు, తిరిగి ఎక్కడికే వచ్చింది కదా. అది కరెక్టే, కానీ ముందు ఇచ్చే మనసు వచ్చింది కదా. తీసుకోలేదు కదా. అమ్మా ఏంటి తెస్తామని అడిగాడు ఏంటి వెళ్ళి లో. సో ఇలాంటి ఆచార సాంప్రదాయాలు మళ్ళీ మన మధ్య వచ్చును గాక. లేదు రాకపోయినా అంచె దినాల్లో ఎలాగో ఉన్నాం కాబట్టి రేపో మాపో క్రీస్తు విరోధి ప్రత్యక్షతను చూస్తాం, తర్వాత సిద్ధపడతాం, మేఘాల మీదకి మనం కొట్టుకోబడతాం. ఒకవేళ మనం బతుకున్నప్పుడు వస్తే 1000 పరిపాలనలోకి ఎంటర్ అవుతాం. ఒకవేళ చనిపోయి ప్రభునందు నిద్రిస్తే మనం మళ్ళీ అదే రాకడలో ఎత్తబడతాం. అక్షేతం ధరించుకొని మరలా 1000 పరిపాలనలోకి మనం దిగొస్తాం. ఏదైనా 1000 పరిపాలనలోకి మనం రావాల్సిందే. దేవునికి స్తోత్రం. ఇటు గొప్ప నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చారు. రైట్, వండర్ఫుల్. వచ్చినా రాకపోయినా 1000 పరిపాలన మాత్రం ఇలాగే జరుగుతుంది. మన యేసునాథుడు రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువుగా యెరూషలేములో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. భూమి అంతటి మీద పరిపాలన చేస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళందరూ దేవుడిలో ఇప్పుడు చాలా భక్తిగా ఉంటున్నారు కాబట్టి, దేవుడి పనిలో చాలా నిపుణత కలిగి ఉంటున్నారు కాబట్టి, దేవుడు మీకు కొన్ని పట్టణాలను అప్పగిస్తాడు. పలానా పట్టణాన్ని నువ్వు వేలండి అమ్మా, నువ్వు సంఘంలో చాలా బాగా పనిచేస్తావు, చాలా బాగా నువ్వు సంఘ క్షేమం కోసం బ్రతికావు కనుక ఇదిగో నీకు ఇగో ఈ పట్టణం అప్పు చెప్తున్నాను, ఈ వీధి అప్పు చెప్తున్నాను, నువ్వేలు. నువ్వే ఏరియాకి అప్పుడు కార్పొరేటర్. అండర్ ఎవరు? యేసయ్య కింద, యేసయ్య రాజ్యం కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి, ఆయన కింద కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అలాగా యేసునాథుని కింద కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నమాట. ఎవరు వీళ్ళందరూ అంటే ఈరోజు సేవ కోసం, దేవుని రాజ్యం కోసం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుంటూ, ప్రభు రాజ్యం కోసం తపన చెందుతూ, కృషి చేస్తూ, పాకులాడుతూ ముందుకు వెళ్తున్న మనకి దేవుడు బాధ్యతలు అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రయాసపడాలి. అందుకే ఈరోజు మనం ప్రయాసపడాలి. అబ్రహాం పాస్టర్ గారు, ఎందుకు మీరు రోజు లైవ్ చెప్తున్నారు వాక్యం? ఎందుకు మీకు వాక్యం అంటే అంత ఇష్టం? ఎందుకు నాకు ఇష్టం అంటే, దేవుడు నాకు ఒక పని చెప్పాడు, ఆ పని నమ్మకంగా చేస్తే ఏంటంటే ఎన్ని లైక్లు వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని కానుకలు వస్తున్నాయి కాదు. ఇక్కడ ఈ పని అంత నమ్మకంగా చేస్తే 1000 పరిపాలనలో దేవుడు నాకు అంత మంచి పని ఇస్తాడు. ఇక్కడ నేను పని నమ్మకంగా చేయకపోతే అక్కడ నో వర్క్. ఇక్కడ నేను చైర్లో కూర్చోవచ్చు, అక్కడ నాకు ప్యూన్ పని ఇస్తాడు ప్రభు. మీకు అంతే. ఇక్కడ నమ్మకంగా చేయండి, అక్కడ నమ్మకంగా దేవుడు మంచి పని ఇస్తాడు. ఇక్కడ 2 పట్టణాలకు అధికారులుగా ఉన్నాం అనుకో, అక్కడ 10 పట్టణాలు ఇస్తారు. 2 నాణ్యాలని 4 చేయండి, 5ని 10 చేయండి. 1 ఇచ్చినప్పుడు ఆ 1ని తీసుకెళ్లి భూమిలో బాతి పెట్టాడంట, తీసుకెళ్లి చీకట్లో వేసాడంట దేవుడు. అంటే నరకంలో వేసాడు, పాతాళంలో. కాబట్టి మీకు అప్పగించిన పనుల్లో నిర్లక్ష్యంగా ఉండద్దు. సో ఇలాంటి ఆడపిల్లకే తిరిగి కట్నం ఇచ్చే పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైబల్ ఏరియాలో ఈ రోజుకి ఆడపిల్లకి కట్నం ఇచ్చి తీసుకొస్తారన్నమాట. నా భారీగా నువ్వు నాకు నీ కూతురిని ఇస్తున్నావు కనుక మామగారు
మీరు ఇంతకాలం నా భార్యను మీరు పెంచి పోషించినందుకు ఇదిగో ఇది ఉంచండి అని చెప్పి కొంత అమౌంట్ కట్నంగా ఇచ్చి ఆ పిల్లకి భర్త మొత్తం అన్ని కొని పెళ్లి కుమారుడు తీసుకొస్తాడు. నా మాట మీరు నమ్మకపోతే రండి, నేను ట్రైబల్ ఏరియాకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. 11 మండలాల ట్రైబల్ ఏరియాలో ఇదే జరుగుతుంది. 11 మండలాలు ఉన్నాయి విశాఖ డిస్ట్రిక్ట్ కి. ఈ 11 మండలాల్లో కూడా ఇదే సాంప్రదాయం జరుగుతుంది. అక్కడ అరాకొర ఏమన్నా మారాయేమో కానీ చదువు ఎక్కువైపోయి జ్ఞానం ఎక్కువైపోయి, కానీ మాక్సిమం ఇదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దైవ భక్తిలో మీరు కూడా ఎదిగినట్లయితే మీరు అట్టి అలవాటు కలిగి అట్టి స్థితిలో ముందుకెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎలియాజరు ఏమన్నారని అంటే, సాయంకాలం స్త్రీలు నీళ్లు చేరుకున్న వేళలో ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ భాగంలో తన ఒంటెలను మోకరింప చేసి నా యజమానుడు అబ్రహాము దేవుడపై యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ యొక్క నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేరుకున్నట్టు వచ్చుతున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటిలకు నీళ్లు పెట్టిదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన విశ్వాకు కొరకు నీవు నియమించిన దేవుడును గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపుతానని తెలుసుకుంటున్నా. నేను అతడు మాటలాడుతూ సాధించుకుంటుంటే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునో ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగునని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకుని అతనికి దాహమించాడు. మరియు ఆమె అతను దాహమించిన తరువాత, నీ ఒంటెలు త్రాగుకుంటూ వాటిని నీళ్లు చేయకపోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేయకపోవచ్చు. ఆ మనుషుడు ఆమె తేరి చూచి తన ప్రయాణం యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకునగలనని కోరుకున్నాడు. ఒంటెలు త్రాగుతున్న తరువాత ఆ మనుషుడు 6 తులములు ఎత్తుగల బంగారు కమ్మిని, ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఏంటో మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం సేవకుడైన ఎలియాజరు ఒక సూచన పెట్టుకున్నాడు దేవునితో. వచ్చారు, ఆ యొక్క ఊరు బయట ఒంట్లన్నిటిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఈయన ఒక సూచన అడుగుతున్నాడు దేవుడిని. ఏంటంటే, అయ్యా నా అబ్రహామును రక్షించి ఆశీర్వదించిన యెహోవా తండ్రి, నేను వచ్చిన పని సఫలం అవునట్లు ఇదిగో నేను ఒకటి అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఏ అమ్మాయినైతే చూసి నాకు కొంచెం నీళ్లు పొయ్యమ్మా అని నేను అడుగుతానో, ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయడమే కాకుండా ఒంటెలన్నిటికీ నేను నీళ్లు పోస్తానని ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే చెప్పినట్లయితే, ఆ అమ్మాయే నీ యజమాని కొడుక్కి భార్య అని నేను నిర్ధారించుకుంటానని ఒక సూచన పెట్టుకుంటాడు. ఈయన ఇంకా యెహోవాతో మాట్లాడుతూ ఉండగా ఒక చిన్నది వచ్చిందంట. ఈ చిన్నదాని గురించి ఏమైనా ఉందనంటే, మిక్కిలి చక్కనిది. ఈ చిన్నది మిక్కిలి చక్కనిది అంటే బ్యూటీ అన్నమాట. అంటే బ్యూటిఫుల్ గర్ల్, చాలా చిన్న అమ్మాయి. అంటే బహుశా 18-20 ఇయర్స్ మధ్యలో ఉంటది. ఇస్సాకి ఇంచుమించు 37 ఇయర్స్, రెబెకాకి ఇంచుమించు 18-20 ఆ ఏజ్. ఎందుకంటే చిన్నది అనే మాట ఉంది కాబట్టి ఇంకా అడాల్సెంట్ ఏజ్ అన్నమాట. కాబట్టి ఈ చిన్నది చక్కనిది కన్యక, ఏ పురుషుడును ఆమె కూడలేదు. షీఈస్ అ హోలీ వర్జిన్. హోలీ అనకూడదేమో, షీఈస్ అ వర్జిన్, కన్యక, పవిత్రంగా ఉన్న ఒక స్త్రీ. తన శీలాన్ని ఇంకా తన భర్తకే ఇవ్వాలి అని భయభక్తులతో ఉన్న ఒక చక్కని రెబెకా ఎలియాజర్ కంటపడ్డారు. అంత చక్కటి బ్యూటీ ఎలియాజర్ కంట పడగానే వెంటనే ఏమనుకున్నాడంటే, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, కొండలు పట్టుకొని వచ్చారు బావి దగ్గరికి. ఆ ఊర్లో సాయంకాలం పూట, ఉదయం పూట ఈ బావి దగ్గరికి వస్తారన్నమాట నీళ్ళ కోసం.
సో ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ ఎలియాజర్ కళ్ళు ఎవరి మీద పడ్డాయంటే చక్కనిది చిన్నది అయిన రిబకా మీద పడ్డాయి. వెంటనే ఎలియాజర్ పరిగెత్తుకొని వెళ్ళి చూడండి, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి ఆమెను, అంటే ఇంకెవరిని ఎదుర్కొనుటకు వెళ్ళట్లే, ఎందుకంటే ఈయనకి ఫిక్స్ అయిపోయింది, అందంగా ఉంది, చక్కగా ఉంది, దేవుని చిత్తం ఈ అమ్మాయి అనుకొని వెళ్ళి ఆ అమ్మాయిని అంటున్నాడు, అమ్మ నాకు కొంచెం నీళ్ళు పోయి. వెంటనే ఆవిడ కడవెత్తి ఆ అమ్మాయికి నీళ్ళు పోసి, ఆ ఎలియాజర్కి నీళ్ళు పోసింది. పోసి అయ్యా మీరు ఇక్కడే ఉన్నాయి, నా ఒంట్లకు కూడా నేను పట్టేస్తానని చెప్పి దడ బావిలోకి వెళ్ళి నీళ్ళు తోడేసి ఒంట్లన్నిటికి పట్టేసింది. దేవునికి స్తోత్రం. ఒక ఒంటే ఎన్ని నీళ్ళు తాగుతుంది తెలుసా? జబ్బలు లాగేస్తాయి. మనం ఎంత అవుతాం? మహా అయితే దాహం ఎక్కువ ఉంటే మహా అయితే 1.5 లీటర్ కంటే ఎక్కువ తాగం నాన్ స్టాప్. మహా అయితే మనం గ్యాప్ ఇచ్చినా 1.5 లీటర్ 2 లీటర్లు అండి. కానీ ఒంట్లో ఎన్ని తాగుతాయి తెలుసా? 100 లీటర్ల దగ్గర తాగేస్తుంది ఒక్కసారి. ఆ దాహం తీర్చుకోవడానికి సగం తాగితే దాచుకోవడానికి ఎక్కువ తాగుతుంది. అది దాని వీపు భాగం ఇలా ఉంటది కదా, హంప్ లాగా చిన్నది, స్పీడ్ బ్రేకర్ లాగా ఒంటికి, అదే దాని నీళ్లు స్టోరేజ్ బ్యాగ్ అన్నమాట. ఎడారిలో ఒంట్లు ఎందుకు వాడతారంటే ఎక్కడన్నా నీళ్ళు దొరక్క ప్రాణాపాయం వచ్చింది అనుకోండి ప్రయాణం చేస్తూ, వెంటనే అందుకే ఒక్కొక్కడు 2-3 ఒంట్లు పట్టుకొని వెళ్తాడు ఎడారిలో. ఒకటేమో లగేజ్, ఒకటేమో కూర్చోనందుకు, ఒకటేమో ఉత్తినే. ఎందుకంటే నీళ్ళు ఉన్న దగ్గర ఫుల్ ఒంట్లకి నీళ్ళు తాగించేసి వెళ్తారు. ఒకవేళ దారిలో ఎక్కడన్నా నీళ్ళు దొరక్క చచ్చిపోయే ప్రమాదం వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఒక ఒంటిని చంపేసి దాని వీపు భాగంలో ఉన్న నీళ్లను తాగి బతికి మిగతా నీళ్ళను స్టోర్ చేసుకుంటాడు. అందుకే ఒంట్ల మీద ప్రయాణం చేస్తారు ఎడారిలో. అది కాక ఎడారిలో ఇసుక కూడా ఒంటి స్పీడ్కి వెళ్తారు. సరే, అది వేరే విషయం. సో ఇక్కడ మామూలుగా కాదు, బోల్డ్ నీళ్ళు తాగుతాయి. బహుశా రెబెకా ఆ చెలికత్తులు వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుందో లేదో మనకు తెలియదు, కానీ ఆమె మాక్సిమం తోడి అతని ఒట్లన్నిటికీ నీళ్లు చేది పోసెను. అక్కడ రాయబడి ఉందండి, త్వరగా గడ్డిలో తన కడవ కుమ్మరించి గాడిలో కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావి ఆవిడే, లేదు ఇంక ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయలే. మొత్తం ఆ ఒంట్లన్నిటికీ, ఆ 10 ఒంట్లకి నీళ్లు పోసిన రెబెకా అంటే బాగా పనిచేసే స్త్రీ, పని దొంగ కాదు, పని చేసే స్త్రీ. రెండోది ఇక్కడ ఏంటంటే ఎలియాజర్ కూడా మంచి కాన్వాయ్తో వచ్చాడు, మామూలుగా రాలే ఏదో ఒక బాటసారి, ఒక ప్రయాణం మీదకి వెళ్తున్న బాటసారి లాగా రాలే, మంచి రాయల్ గా వచ్చాడు. ఎలియాజర్ బట్టలు, ఎలియాజర్తో ఉన్న వాళ్ళ బట్టలు, ఒంటెలు, అందులో తన ఆస్తిలో శ్రేష్టమైన ఉన్నాయి కనుక అంత బందోబస్తు, బాణాలు గీనాలు అన్ని మంచి సెక్యూరిటీతో వచ్చాడు, మంచి కాన్వాయ్తో వచ్చాడు. సో ఈ రెబెకా కూడా వాళ్ళని చూసి ఏమో వీళ్ళు ఎవరు సామాన్యులు కారని చెప్పి రెబెకా కూడా వాళ్ళకి చేసింది అనమాట. ఇదంతా కూడా యెహోవా చిత్తం. దేవుడు అట్టి మనసు రెబెకాకి ఇచ్చాడు, అట్టి మనసు ఎలియాజర్కి ఇచ్చాడు. అదంతా కూడా అక్కడ చూడండి, హోలీ స్పిరిట్ ఒక క్రియ చేసినప్పుడు ఇద్దరిలోనే ఉండి చేస్తాడు. హోలీ స్పిరిట్ ఒక వ్యక్తిలోనే చేయడు, కానీ 2 వ్యక్తిలో జరిగినప్పుడు ఆ క్రియ సఫలీకృతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ అలా ఎలియాజర్ మొర విన్న దేవుడు అక్కడ ఎలియాజర్ కోరికను దేవుడు నెరవేర్చాడు. అప్పుడు ఎలియాజర్ చూడండి అక్కడ గిఫ్ట్ ఏమి ఇస్తున్నాడు. ఆ మనుషుడు ఆమె తేరి చూసి తన ప్రయాణం యెహోవా సఫలం చేసినా లేదో తెలుసుకున్నానని ఓరకుండి ఒంటను త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 6 తులం ఎత్తుగల బంగారు కమ్మిని, జాగ్రత్తలేనండి, ఎంత 6 తులం, ఎంత 6 తులం 25,000. ముక్కుకి ఎంత ఇచ్చారు ఎలియాజరు? 6 తులం అంటే 25,000 రూపాయల రింగ్ ని ఇచ్చాడు ముక్కు కొడుక్కి. తర్వాత ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు గడియలు తీసి, స్త్రీలు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ వింటున్నారా? ఎంత ఇచ్చాడంటే ఎలియాజరు? 10 తులములు, 5 లక్షలు. ఇక పెళ్లి అవ్వలేదు, జస్ట్ నీళ్ళు తోడినందుకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియములు, అబ్బో గాజులంట, 2 బ్యాంగిల్స్ ఇచ్చాడు. ఇటొక 5 తులాలు, ఇటొక 5 తులాలు, మొత్తం ఇది 5 లక్షలు, అదొక 5,25,000 రూపాయలు బంగారం. ఇది 10 ఒంట్లకి నీళ్ళు తోడినందుకు, ఎలియాజర్కి నీళ్ళు పోసినందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీవు ఎవరి కుమార్తెవు? నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా ఒకసారి చదవండి. నేను నాహోరుకు మిల్కా కలిగిన కుమారుడు బెతూయేలు కుమార్తెనని. మరియు ఆమె, నాహోరుకి మిల్కా పుట్టాడు. మిల్కా కుమారుడు బెతూయేలు కుమార్తె అంటే మూడో తరం, అంటే అబ్రహాంకి మూడో తరం అన్నమాట. మీకు అర్థం అవ్వాలంటే అబ్రహాం కొడుకు ఇస్సాకు, నాహోరు కొడుకు మిల్కా, మిల్కా కొడుకు బెతూయేలు. కానీ అబ్రహాంకి పిల్లలు లేరు కదా 100 సంవత్సరాల వరకు. కాబట్టి ఈ మిల్కా వరుస లేదు అబ్రహాంకి. అందుకే మూడో తరం వరుస ఉందన్నమాట. సారీ, 4వ తరం. సో జాగ్రత్తగా వింటే, అబ్రహాము నుంచి 2వ తరం కొడుకు అయితే నాహోరు నుంచి 4వ తరం రెబెకా. అంతే కదా. నాహోరుకు మిల్కా కనిన కుమారుడు బెతూయేస్. సో 3వ తరం కూతురు, 2వ తరం కొడుకు అనమాట. సొంత బంధువులే. మీరు లెక్కలు వేసుకోండి తర్వాత. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డి మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నది అనగా, ఆ మనుషుడు తన. ఇక్కడ రెబెకా ఇంకోటి కూడా గమనించాలి ఏంటంటే, షీఈస్ వెరీ హాస్పిటబుల్. హాస్పిటాలిటీ ఇచ్చే మనసు. రండి మా ఇంటికి రండి, చాలా గడ్డి ఉంది, మా దగ్గర చాలా తిండి ఉంది, రండి మీరు చిందురు కానీ రండి అని ఇంటికి ఆహ్వానించిన చక్కని చిన్నది. డాడీని అడగాలి, మమ్మీని అడగాలి, డాడీ మమ్మీ తిడతారేమో, ఇవేం లేవు. ఎందుకంటే ఇక్కడ 5,25,000 రూపాయలు బంగారం ఇచ్చాడు కదా. అంత చిన్నగా ఆలోచించే మనస్తత్వాలు కాదాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడంటే వీళ్ళు చాలా హై కాన్వాయ్, వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అని నమ్మిన రెబెకా వెంటనే ఆహ్వానం పిలుపుతూ ఉంది ఇంటికి. ఆ మనుషుడు తన తల ఉంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపారు. రెబెకా లాబాను ఒక సహోదరుడు ఉండేది. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర ఎరుపుకున్న ఆ మనిషి యొద్దకు పరిగెత్తుకుని పోయి, అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరుడు చేతిలో ఉన్న కడియములను చూసి, ఆ మనుషుడు ఎలా నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రెబెకా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాను. అతడు ఆ బావి వద్ద ఒంటిల దగ్గర నిలిచి ఉండగా, లాబాను, యెహోవాను ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఇల్లునకు ఒంటిలకు స్థలము నేను సిద్ధం చేయించుతానని. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటిలు గంతలు విప్పి ఒంటిలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుపుకున్నట్టుకు అతనితో కూడనున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను. గాని అతడు నేను వచ్చిన పని చెప్పగా మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పమనిను. సో ఇక్కడ గమనిస్తే రెబెకాయే కాదు, రెబెకాకు ఒక అన్న ఉన్నాడు, అతని పేరు లాబాను. లాబాను ఎప్పుడైతే ఈ 5,25,000 రూపాయల బరువు గల బంగారాన్ని చూశాడో, వచ్చిన వాళ్ళు సామాన్యులు కారని వీళ్ళకి అర్థమైంది. చాలా గౌరవప్రదమైన వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఆశీర్వదించబడిన వారు అని నమ్మిన వీళ్ళు వెంటనే లాబాను కూడా రెడీ అయిపోయి వెంటనే ఒంట్లకి స్థలము, ఒంట్లకు మేత అన్ని రెడీ చేయించాడు. వేడి నీళ్ళు ఏవేవైతే కావాలో అవన్నీ రెడీ చేయించాడు. ఈ లోపల రెబెకా వారిని, ఆ కాన్వాయ్ని ఇంటికి నడిపించుకొని వచ్చింది. ఇప్పుడు లాబాను అంటున్న మాట ఏంటంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరిని నమ్ముకున్నారు? ఎందుకు నాహోరు ఇంటికి వెళ్ళి పిల్లలు తెమ్మన్నారు? మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ లాబాను అంటున్న మాట ఏంటంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి. మీకు రేపు చెప్తాను, నాహోరు హారాన్లో ఆ పరిస్థితుల మధ్య వాళ్ళలా దేవుడిని నమ్ముకున్నారు, రేపు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. లోపలికి రండి, మీరు భోజనం చేతురు కానీ అని అన్నప్పుడు ఇక్కడ ఎలియాజరు అంటున్నాడు, నేను భోజనం చేయకముందే నేను ఏ పని మీద వచ్చానో ఆ పని చెప్తాను అంటున్నాడు. ఎంత వర్క్ మైండెడ్ అండి. ఎప్పుడు తిన్నాడో ఎంతసేపు అయిందో కానీ ముందు పని చెప్తున్నాడు. పని ఓకే అయితేనే తింటాడు అనమాట. పని ఓకే అవ్వకపోతే
తినడు. అది దాని అర్థం అన్నమాట. చదవండి. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనిస్తే ఇక్కడతో ఆపేద్దాం ఈరోజు. దాని ముందు విషయం ఒకటి నేను చెప్పి నేను ముగిస్తాను. 27వ వచనం, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఎలియాజరు అబ్రహాము దాసుడైన ఎలియాజరు దేవుడిని స్తుతిస్తున్నాడు. ఎక్కడ దమస్కు, ఎక్కడ ఆయన బ్రతుకు, ఎక్కడ ఆయన జీవితము, ఎక్కడ ఆయన పరిస్థితులు. ఒక దైవభక్తి ఉన్న యజమానుని దగ్గర పనిచేయుట ద్వారా ఎలియాజరు కూడా జీవము గల దేవుడిని తెలుసుకొని ఆ యెహోవా తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భక్తుడు దేవునికి విధేయుడై విశ్వాస యాత్రలో కొనసాగినప్పుడు ఆ భక్తుని ద్వారా దేవుడు చాలా మందిని రక్షించుకుంటాడు, చాలా మందిని ఆ దేవుడిని స్తుతించేటట్టు చేసుకుంటాడు అనమాట. ఎలియాజరును కూడా దేవుడు అలాగే రక్షించుకున్నాడు. అంతేకాదు, అక్కడ అంటున్న మాట చూడండి. ఎలియాజరు, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. కన్సిస్టెన్సీ ఇన్ గ్రేస్, కన్సిస్టెన్సీ ఇన్ ట్రూత్ ప్రతి విశ్వాసికి ఉండాలి. 10 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడాడండి, అది గొప్ప కాదండి. ఈరోజు మాట్లాడా, నిన్న మాట్లాడా, మొన్న మాట్లాడా? ఫ్రెష్గా ఉందా నీకు రెవల్యూషన్? దేవునితో పాచింతకాయ పచ్చడిలాగా ఉందా దేవునితో నీ సంబంధం? ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నేను బాగుండేవాడిని అండి, పొద్దున్న లెగిస్తే ప్రార్థన అండి, బైబిల్ అండి, అబ్బో ఆత్మలో చాలా వర్ధిల్లేవాడిని అండి. బాబు, 6 సంవత్సరాల క్రితం నువ్వు వర్ధిల్లావు, అది నిజమే, కానీ ఈ రోజు నువ్వు వర్ధిల్లుతున్నావా? మాట వస్తే 6 సంవత్సరాల క్రితం అంటావు, 6 సంవత్సరాల క్రితం అంటావు, అది కాదు నాయన. నువ్వు ఈ రోజు వర్ధిల్లుతున్నావా అది చెప్పు. అక్షరం పట్టుకొని ఊగులాడుతున్నావా? ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లుతున్నావా? ఈ వాక్యం, ఈ అక్షర జ్ఞానం మనలను ఆత్మీయతలోకి నడిపిస్తుంది, ఒక సూపర్ న్యాచురల్ రెల్మ్లోకి నడిపిస్తుంది, ఒక మనిషి జ్ఞానానికి అంతుపట్టని ఒక లోకంలోకి నడిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికత అంటారు దాన్ని, స్పిరిచువాలిటీ అంటారు. డౌట్లు ఉండని లోకం అది. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, నేను ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఇక్కడ డౌట్లు ఉండవు, ఇక్కడ అవిశ్వాసం ఉండదు, ఇక్కడ భయం ఉండదు, ఇక్కడ కలవరం ఉండదు. ఈ ఆధ్యాత్మిక లోకములో ధైర్యము, ఎందుకంటే ఆత్మలో నడిచేవారం అన్నమాట మనం. ప్రియ దేవుని బిడ్డల, ఈ ప్రభువు మనకు అనుగ్రహించిన రూపాంతరం అనే యేసయ్య పరిచర్యలో మనం ఏదో ఒక రొటీన్ భక్తులముగా కాక సత్యమందు ప్రతిష్ఠించబడి ఆత్మీయతలో నిజంగా వర్ధిల్లే స్థితిలో మనం ఉండాలి. లేకపోతే బోధకుడుగా నేను వ్యర్థం, భక్తులుగా మీరు వ్యర్థం, మీరు ఇస్తున్న అర్పణలు వ్యర్థం. మనం నిజంగా ఆత్మీయతలో సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ అక్షరం మనం ధ్యానించినప్పుడు ఒక ఆత్మీయ లోకం, అది రియలిస్టిక్ గా ఉంది, అది సత్యమైన లోకం, అది నిజంగానే ఉంది. అందులోకి మనం వెళ్ళాలి, ఆత్మీయతలోకి వెళ్ళాలి. చదివేసి మళ్ళీ మన లిస్ట్ మనం రాసుకొని ఆ ఎజెండా కోసం బ్రతకడం కాదు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేయడం కాదు, కొత్త తిత్తులో కొత్త ద్రాక్షరసం వేసిన వారుగా మనం ఉండాలి. మనం ఈ లోకానికి ఉప్పు అయి ఉండాలి, మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి. ఆత్మానుసారంగా నడుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులను పాడు చేయటకే కదా దురాత్మలు ఎన్నో రకాలుగా పనిచేస్తున్నాయి. 6వ అధ్యాయం ఆదికాండంలో దేవుని కుమారుల్ని పాడు చేసే దురాత్మలు కదా, గురి తప్పించాయి కదా. దేవుని కుమారులు మనం గురి తప్పిపోకూడదు. మనం ఆత్మీయ లోకంలో ముందుకే కొనసాగాలి, ముందుకే కొనసాగాలి, ముందుకే కొనసాగాలి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న కొద్దీ నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లుతావు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు అయి ఉన్నాడు, కానీ ఆత్మలో హీ స్టిల్ యంగ్. ఆయన బహుకాలం 137 సంవత్సరాల వృద్ధుడై ఉన్నప్పటికీ ఆత్మలో ఎలా ఉన్నాడు? మీ కొడుకుని అక్కడికి తీసుకెళ్లాలని అడిగితే ఎలియాజరు ఏం చెప్తున్నాడు? అబ్రహాము అంత ముసలి వయసులో నో ఆత్మలో డల్లవలే. ఆత్మలో అసలు షుగర్ శరీరానికి, ఆత్మకు కాదు షుగరు. బీపీ శరీరానికి, కరోనా శరీరానికి, ఆత్మకు కాదు.
ప్రియుడాని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీ శరీరం ఆటోమేటిక్ గా అది వర్ధిల్లుతుంది. అంతే. ఆత్మ బలమలాంటిది. ఆ పరిశుద్ధాత్ముడు అలాంటి వాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి అబో ఒక కన్యకనే గర్భవతిగా చేయగలిగిన సామర్థ్యత ఉన్న పరిశుద్ధాత్మునికి ఈరోజు నువ్వు ఆ పరిశుద్ధాత్మలో నువ్వు నడుచుకుంటే నీ శరీరానికి ఎంత శక్తినిస్తాడు. హౌ హీ కెన్ రీజనరేట్ యువర్ డెడ్ ఫ్లెష్, హౌ హీ కెన్ రీజనరేట్ యువర్ డెడ్ ప్యాంక్రియాస్. నీ మృతతుల్యమైన అవయవాలను తిరిగి జీవింప చేయగల సమర్థుడు పరిశుద్ధాత్మదేవుడు. నా దగ్గరికి విశ్వాసులు వస్తుంటారు, నా దగ్గరికి సేవకులు వస్తుంటారు. దేవుడు నన్ను ఆ రీతిగా నన్ను నిలబెట్టుకున్నారు. నాకు ఏ యోగ్యత లేదు, ప్రభు ఇచ్చిన యోగ్యత అది. భయంతో వస్తారు, కరోనా భయంతో. వెళ్ళినప్పుడు కరోనా భయం ఉన్నది వాళ్ళకి. యేసయ్యలో ఒక గొప్ప దృఢమైన బలంతో ముందుకెళ్తారు. హల్లెలూయా. ఏంటండి మీకు ఆ ధైర్యం? నా దగ్గరే ఉంది ధైర్యం, నమ్మకం. నాకేం లేదు. నేను మీలాంటి స్వభావం కలిగిన వాడిని, చాలా నార్మల్ హ్యూమన్ బీయింగ్. తేడా ఏంటంటే తెలుసా? హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ కరోనా రాకముందే దేవుడు నాతో మాట్లాడాడు. బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. స్టిక్కర్లు కొట్టించి అంటించే చర్చ్ అంతటికి ముందే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిర్గమకాండంలో ఏ రకంగా నా రక్తం రాసిన గుమ్మంలో మరణదూత ప్రవేశించదు, అలా నేను ఇదిగో ముందే సూచనగా ఇస్తున్నాను. నాకు తెలియదు కరోనా వస్తుందని, నిజంగా చెప్పు. దేవుడు చెప్పాడు, ఆ పని చేసేసాను, అంతే, అయిపోయింది. దేవుని వాగ్దానం ఉంది, ధైర్యంగా ఉన్నాను, అంతే. కామన్, మనందరం ఒకటే, మనం ఏం పెద్ద సూపర్ న్యాచురల్ ఏం కాదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి దేవుని వాగ్దానాలు నమ్మి పరిశుద్ధాత్మలో నడుచుకుంటామో మన ప్రపంచం మారిపోతుంది. నిజంగా చెప్తున్నాను, మన ప్రపంచం మారిపోతుంది. అందరూ భయపడిన దానికి నువ్వు భయపడవు. అందరూ వెతుకుతున్నది నువ్వు వెతుకు. నువ్వేంటో వాళ్ళకి అర్థం కాదు. నువ్వేంటో నువ్వు ఒక వెర్రివాడిగా కనిపిస్తావు, నువ్వు ఒక పిచ్చివాడిగా కనిపిస్తావు. దేవుడు మన పక్షము నుండగా మనకి విరోధి ఎవడు? ఏమే ధైర్యం తెచ్చుకోండి. మీ మీద యేసు రక్తం ఉంది. మీ రక్తం మీద మీకు నమ్మకం లేదు, అది నాకు తెలుసు. మీ ఆరోగ్యం మీద కూడా మీకు నమ్మకం లేదు, అది మనకు తెలుసు. మన శరీరం మీద కూడా మనకు నమ్మకం లేదు. రైట్, వెరీ గుడ్, మనందరం రైట్ ట్రాక్ లో ఉన్నాం. మన మీద మనకు నమ్మకం లేదు. గనుకే మనము యేసునాథుని రక్త ప్రోక్షణ మీద నమ్మకం పెట్టుకుందాం. ఆయన మనకు అనుగ్రహించిన సత్య స్వరూపి పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఆ నమ్మకంతో ఆ వాగ్దానాల్ని నమ్మి ప్రతిరోజు కన్సిస్టెంట్ గా మనం ముందుకు వెళ్దాం. దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు. ఆయన 24వ అధ్యాయము అబ్రాహాము యొక్క నిబంధనను, అబ్రాహాము యొక్క ఆత్మీయతను, నైనా కనాని స్త్రీలో ఎవరిని కూడా పెళ్లి చేయక ఆయన మరి రక్త సంబంధికుల నుండి తన కుమారునికి భార్యగాను తనకు కోడలుగాను కావాలని ఎలియాజును పంపినప్పుడు తండ్రి, అతను అనుమానించగా, ఇదిగో నీకు ముందుగా దూత వెళ్తాడు, నా కుమారునికి భార్య నువ్వు తీసుకుని వస్తావని నమ్మకంగా విశ్వాసం కలిగి చెప్పినట్లుగానే నాయన నీవు ఎలియాజు మార్గం అంతటిని కూడా సరళం చేసి నాయన మరి నాహోరు ఇంటికి నాయన ఎలియాజును చేర్పించిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ రీతిగానే మేము కూడా నా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఆత్మలో బలం కలిగిన వారమై నాయన నిన్ను వెంబడించుటకు మాకు సహాయం చేయమని, అటు రీతిగా ఈ బైబిల్ స్టడీలో చెబుతున్నటువంటి ప్రతి వాక్యము మా హృదయాన్ని నాయన తెప్పరలు చేస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అటు రీతిగానే మేము నా ప్రభా ఆత్మలో పరిపూర్ణులముగాను సంపూర్ణులుగాను ముందుకు వెళ్ళుటకు నా ప్రభా ఈ వాక్యమును మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు అక్కడలో ఎత్తబడే గుంపులో ఉండటకు మాకు సహాయం చేయండి. మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తుని నామం నడిగి కొంచెం నామ తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ మన అందరం నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన యెహోవాకు మన ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కనినటువంటి సంగము ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారమును
యుగములకు పూర్వమును ఇప్పుడు నువ్వు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.